జుంబారే జుజుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబరే రింబరాహి రింబరాహి రింబారే. హల్లో బుల్లెమ్మ ఎల్లో రాశిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమ. జుంబరే జుజుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబరే రింబరాహి రింబరాహి రింబారే. హల్లో బుల్లెమ్మ ఎల్లో రాశిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమ. నమస్కారం, వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హాల్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఉత్సాహంగా ప్రారంభమైనటువంటి ఇవాల్టి ఎపిసోడ్ లో డాన్స్ చేయడానికి వచ్చిన ఈ నలుగురు నృత్య కళాకారులు ఏ ఏ రాజ్యాల నుంచి వచ్చారో కనుక్కుందాము. నృత్య కళాకారిణి నంబర్ 1 లక్ష్మి, చెప్పండి. పేరు లక్ష్మి, మా ఆయన పేరు శ్రీనివాస్, నేను నిజామాబాద్ వచ్చి వచ్చాను. నాకు 2 పిల్లలు, శరణ్, శరత్ చంద్ర. ఎంత కాలం నుంచి మీరు డాన్స్ ని ఇలా చంపుతున్నారు? జస్ట్ రీసెంట్ గా నేను సెలెక్ట్ అయిన తర్వాతనే. అప్పటి నుంచే మొదలెట్టారా ప్రాక్టీస్? ఎలాంటి ప్రాక్టీసులు చేసుకొని మీరు ఇక్కడికి వచ్చారు చెప్పండి. జస్ట్ నేను భయపడదామని. ఏది ఒక్క స్టెప్ వేసి భయపెట్టండి చూద్దాం. భయపడతావు? మీకు బాగా వచ్చిన స్టెప్ ఏమిటి? ఏది రాదు. ఇప్పుడు నాకు బాగా వచ్చిన స్టెప్ ఏంటంటే ఇదిగో, ఇది నాకు బాగా వచ్చింది. మీకు పిడకొడతా. మీకు పిడకొడతారా? ఇట్లా ఇట్లా కాదు, అప్పుడప్పుడు ఇట్లా అనాలి. ఇట్లా కొట్టుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. నృత్య కళాకారిణి నంబర్ 2 లలిత, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీమొక్కలింగం. నా పేరు లలిత, మా వారి పేరు శ్రీనివాస్. ఆవిడ మెడకి వేసుకున్నటువంటి ఆ వజ్రాలన్నీ ఆవిడ బాగా నృత్య ప్రదర్శన చేయగా రాజుగారు మెచ్చి ఇచ్చినవి. రాజుగారు కాదు, సుమా ఇచ్చారు. నేను ఎప్పుడు ఇచ్చానండి? మీకు తెలియకుండా మీరు ఇచ్చేసారు. నేను పుచ్చుకోవడమే గానీ ఇచ్చుకోవడం నాకు రాదు. సరే చెప్పండి, మీకు బాగా వచ్చినటువంటి ఆ నృత్యంలోని 2 స్టెప్పులు ఏమిటి? నాకైతే ఇలాగొచ్చు. ఏది? ఇలా ఐ లైక్ ఇట్. ఇది స్కిప్పింగ్ స్టెప్ లో ఒక వెరైటీ. ఆవిడ చిన్నప్పుడు తాడుతో చేసేవాళ్ళు, ఇప్పుడు తాడు లేకుండా చేస్తున్నారు. బా, వెరీ నైస్. ఇక నృత్య కళాకారిణి నంబర్ 3 మాతృశ్రీ. మాతృశ్రీ విజయనగరం నుంచి వచ్చాను. నేను బ్యూటీషియన్ అండ్ ఫ్యాషన్ డిజైనర్. నవ్ ఐఎమ్ డూయింగ్ మై LLB 3rd year. అండ్ మా పాప రిషిత ఇంటర్మీడియట్ 1st year చదువుతుంది. బాబు రిత్విక్ 7th standard చదువుతున్నాడు. బాగా వచ్చిన స్టెప్ ఏమిటి? ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చూడు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూడు, ఆ ఇంట్లో చూడు, ఈ ఇంట్లో చూడు, ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఇల్లు, ఈ ఇల్లు. బాగుంది, కూడా బాగుంది. ఇక నృత్య కళాకారిణి నంబర్ 4 సురేఖ. హాయ్ అండి, నా పేరు సురేఖ. మాది కావాల దగ్గర సాలిపేట. నేను ఒంగోలు నుంచి వచ్చాను. మా వారి పేరు లక్ష్మీ ప్రసాద్, మా పాప పేరు సాహితీ ప్రహల్య, బాబు పేరు మోహన్ సాత్విక్. సాహితీకి చాలా ఇష్టం మీరు, ఆమె ప్రెషర్ మీదే వచ్చాను. ఒక్కసారి వాళ్ళిద్దరికి హాయ్ చెప్పరా? థ్యాంక్ యూ. అలా ప్రెషర్ పెట్టి చాలా ఇష్టం, అసలు లాస్ట్ మూమెంట్ లో పంపించింది. ఎంత ఇష్టం అంటే నేను చదువుతుంది 8th క్లాస్ మెడికాన్ జాయిన్ అయింది మేడం. నేను చైతన్య స్కూల్లో ప్రైమరీ మ్యాథ్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. మా బాబు కూడా నాతో పాటే వస్తాడు. వాళ్ళిద్దరికి ఇద్దరు రావాలని చాలా గొడవ చేశారు. మీకు వచ్చిన స్టెప్ చూపించండి. నాకు ఒకటే స్టెప్ వచ్చు మేడం, అంతే. చెప్పండి, కమాన్. సూపర్. క్యా బాత్ హై, వెరీ గుడ్. అసలు ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ డాన్స్ లో. ఎవ్వరు చేసినా మిగిలిన వాళ్ళు చేయాల్సిన స్టెప్ ఇదే. అది మీరే చేసేస్తున్నారు, గ్రేట్. సరే, ఇప్పుడు ఒక పాట ప్లే అవుతుంది. ఓకే, ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టెప్ కాకుండా ఇంకో స్టెప్ వేయకూడదు అనమాట. రండి నలుగురు ఇక్కడికి. నేను ఇప్పుడు మీకు జోడీ కడుతున్నాను అనమాట. లలిత అండ్ మాతృశ్రీ జోడీ. ఇటు రండి. సురేఖ లక్ష్మి జోడీ. అక్కడే ఉండండి, ఆ పక్కకు ఉండండి ఇద్దరు. ఇటు తిరగండి, ఇలా ఉండండి. ఇప్పుడు మీరిద్దరు ఇటు రండి. మీరు జోడీ కట్టారు. ఓకే, మీ స్టెప్ ఏంటి?
మర్చిపోయారు మీరు అది మీ స్టెప్ అది ఓకే. మీ స్టెప్ ఏంటి? పిడకలు. మీ స్టెప్ ఏంటి? అది కాకుండా ఎవరైనా ఏమైనా చేశారంటే మర్యాద కూడా చెప్తున్నాను. రెడీ పాట. ఒరిసుడు పిన్నిసే పిట్టాన్నడం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంట పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా పొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాసే ఇచ్చుకుంటే బతాసే మొగ్గుతుంటే అదుసే జుంబ మేరే జకండా జుంబారే జుంబారే జకండా జుంబ మేరే జకండా అబ్బబ్బబ్బా ఎంత బాగా చేశారో అసలు. సూపర్ సూపర్ అబ్బా. అసలు డి జోడి మీరే. మీరు సి జోడి మీరు డి జోడి. ఓకేనా? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వెంటనే అక్కడ నుండి పంపించేస్తారు. మీరు ఇంత బాగా డాన్స్ చేసినందుకు తలా 10 పాయింట్లు ఇస్తున్నాం, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మైలా పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 లబో 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 నా ఎగిరి పటాకా. లక్ష్మి రెడీయా? రెడీ. 2 3. ఇప్పుడు స్టెప్స్ కొట్టొద్దు. కొట్టదా? కొట్టొద్దు. సరే అయితే మీరు బంతిని కొట్టండి. స్టార్ట్ స్టార్ట్. మీరు వెళ్ళి ఆ రెడ్ దగ్గర రెడీగా ఉంటుంది. ఎందుకు ఆపేశారు? ఈవిడ ఆపేంత వరకు మీరు ఆడచ్చు. ఏమాడాలి? ఏమాడాలి? ఇక్కడ వరకు ఆడచ్చు మీరు. అనవసరంగా ఇవిడికి ఎక్కువ పాయింట్లు ఇచ్చేసారు. 9 18 27 పాయింట్లు వచ్చాయండి మీకు. నల్లగా ఉంటది నాగుపాము కాదు, ఊగుతుంది కానీ ఊయల కాదు. ఊగుతుంది ఉయ్యల కాదు. ఏమిటది చెప్పు. జడ. గుడ్ గుడ్. ఇదిగో నల్లగా ఉంటుంది కానీ ఊగదు కదా మరి. నాగుపాము కాదు, ఊగుతుంది గాని ఊయల కాదు. ఊయల కాదు. నా జడ, వాలు జడ. వా వా వా, ఎంత టాలెంట్ ఉంది. ఇందాకేమో ఇక్కడ వరకే ఉండింది, సడన్ గా ఇక్కడ వరకు తిరిగించేశారు. మీరు నేను ఒక జోక్ చెప్తాను, చెప్పండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళిద్దరు ఎప్పుడు కిచులాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక సైక్రాటిస్ట్ ని మీట్ అవుతారు అన్నమాట. ఆవిడ నాన్ స్టాప్ గా జస్ట్ లైక్ యూ మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడుతుంటే ఉండే హస్బెండ్ అంటాడు అనమాట, ఏం డాక్టర్ ఇదేనండి నా ప్రాబ్లమ్, ఎవరు ఎత్తిందంటే వదలదు, ఈవిడ మాట్లాడుతూనే ఉంటుంది. ఎక్కువగా టీవీ ప్రోగ్రామ్ చూస్తుంటుంది, స్టార్ మహిళ ప్రోగ్రామ్. సో ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది నాన్ స్టాప్. ఆపట్లయితే ఏం చేయాలో చెప్పండి అంటారు. వెంటనే డాక్టర్ సైలెంట్ గా చూసి వచ్చి వెంటనే మాట్లాడుతున్న ఆవిడ లిప్స్ మీద కిస్ పెట్టేస్తారు. డాక్టర్ అంటారు అనమాట, ఈ విధంగా మీరు వారానికి 2 సార్లు చేస్తే చాలు, ఈవిడ ప్రాబ్లం అంతా క్యూర్ అయిపోతుంది అంటాడు. ఆ హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫీజు ఇచ్చేస్తూ మొహమాట పడుతూ, డాక్టర్ గారు వారానికి 2 సార్లు ఇంట్లో లక్షవారం ఆదివారం తీసుకొస్తే మీకు వీలవుతుందా అని అడుగుతాడు. బాగుందండి జోక్, చాలా బాగుంది. ఇంతకీ డాక్టర్ ఎక్కడ ఉంటాడు? రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండండి, లోపల నిల్చోండి.
గా ఓ చేశారు మీరు కూడా అదే చేద్దాం అనుకున్నారా? గుడ్ జాబ్, గుడ్ అండర్స్టాండింగ్. మంచిది కదా. 9, 18, 27 పాయింట్లు మాతృశ్రీకి. రెడీ 1, 2, 3 గో. మీరు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండండి లోపల నుంచి. సురేఖ స్కోర్ 9, 18, 27, 28, 29. ఒక ముగ్గురు ట్రైన్ ఎక్కుతారనమాట అబ్బాయిలు. అయితే వాళ్ళకి వచ్చి ఎన్నోళ్ళు అనమాట. ఎక్కితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఒకడు అంటాడు ఆ బ్యాచ్ లోని, మనం టికెట్ తీయకుండా ఎక్కిపోతే టీటీ వస్తే మనం పంపించేస్తాడు కదా. అంటే మా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, దాంతో హాఫ్ టికెట్ తీసుకుందామా అనేసి ఒకడు అంటాడు. అయితే ఊరే హాఫ్ టికెట్ తీస్తే ఎలాగరంటే నేను నీకు చెప్తాను కదా అని అంటాడు. అయితే టీటీ వచ్చి టికెట్ తీసారంటే హాఫ్ తీసానంటాడు. ఒకడు పైన కూర్చొని కింద నిద్ర కూర్చొని ఇవ్వండి హాఫ్ టికెట్, కింద 1/2 అంటే అంతే కదా. మీకు బాగా నచ్చిందా జోకు? నాకు నచ్చింది. నచ్చిందా? జోక్ కన్నా మీరు నవ్వడం బాగా నచ్చింది. 1/2 అంటే పైన ఒకటి కింద ఇద్దరు కూర్చున్నారు కదా. 1/2 అంటే లాజిక్. 1, 2, 3 గో. ఇప్పుడు వెళ్ళి రెడీగా ఉంది. వెళ్ళండి. ఈవిడ 4 బంతులు ఎక్కువ చదివారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆడేస్తున్నారు. ఆ 3 వెనక్కి వేయండి. 3 అంతే మిగిలింది మీకు. ఈవిడ కూడా బానే ఆడారు. లలిత స్కోరు 9, 18, 19, 20. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సుమా గారు, నెక్స్ట్ సూపర్ స్టార్ మహిళ వస్తుంది కదా. అవును, అతి త్వరలో రాబోతుంది సూపర్ స్టార్ మహిళ. కొత్త కొత్త రౌండ్లతో, సరికొత్త రూపంతో, లక్షల బహుమతులతో సూపర్ స్టార్ మహిళ. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తే భామ. ఈ రోజు సినిమా చూపిస్తా భామాలో కొంతమంది వీరులు, ధీరులు వస్తున్నారు. టైటిల్లో కంపల్సరీగా వీరుడు లేదా ధీరుడు కలవాలి. ఓకే, ముందుగా వచ్చే వీరుడు పక్కన పిక్చర్స్. శ్రీదేవి గారు ఆగారు. దాన్ని బట్టి సినిమా టైటిల్ ఏంటి? మాతృశ్రీ. జగదేక వీరుడు అతిలోక సుందరి. జగదేక వీరుడు అతిలోక సుందరి. ఒకళ్ళ బజర్ వచ్చిన తర్వాత ఇంకెవరివి పనిచేయవు. చూద్దాం.
జగదేక వీరుడు అతిలోక సుందరి. ఏది ఆ డైలాగ్ చెప్పగలరా? మానవ మానవా నా వామహస్తమును అందుకుని నన్ను ఆదుకొనువా. ఓ ఉంది ఈవిడికి ఛాన్స్ ఉంది. ఓకే నెక్స్ట్ వీరుడో ధీరుడో చూద్దాం. ధీరుడు వచ్చాడు, పక్కన సెలబ్రిటీస్ ని బట్టి ఏ ధీరుడో మనకు తెలుస్తుంది, చూద్దాం. సురేఖ మగధీరుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మగధీరుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమా. మగధీరాలో కూడా ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. అయితే అది మగధీరుడు కాదుగా, అందుకని మగధీరుడే కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మగధీరుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమా, మగధీరాలో కూడా చిరంజీవి గారు ఉన్నారు, కానీ మగధీరుడు కాదుగా. మగధీరుడే, మగధీరుడే. నెక్స్ట్ వీరుడు. వీరుడు పక్కన పిక్చర్స్. నాగార్జున గారి సినిమా. సురేఖ గ్రీకు వీరుడు. గ్రీకు వీరుడు. టావ్ టావ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, గ్రీకు వీరుడు. 6 పాయింట్లు. సురేఖ గారు వీరుళ్ళు ధీరుళ్ళ గురించి చెప్పేస్తున్నారు అన్ని కరెక్ట్ గా. గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడనే చెప్పడు. ఏవి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నావాడు. రెప్ప మూసిన టేపు చూసిన కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు. ఇదేంటి మీరు మీ స్టెప్పులు కాకుండా వేరే స్టెప్పులు వేశారు? మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కదా ఇప్పుడే. కొత్త స్టెప్పులు వచ్చేసాయి మీకు. చూసి నేర్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీరుడా ధీరుడా ఎవరో చూద్దాం. గ్రీన్ ధీరుడు పక్కన సెలబ్రిటీ పిక్చర్స్. సురేఖ అనగనగా ఒక ధీరుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అనగనగా ఓ ఒక ధీరుడు. తర్వాత ధీరుడు. వీరుడు పక్కన పిక్చర్స్. వెంకటేష్ గారి సినిమా వీరుడు. క్లూ క్లూ లక్ష్మి
సాహస వీరుడు సాగర కన్య. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, ఆల్ పాయింట్లు. సాహస వీరుడు సాగర కన్య. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో. బ్లేడ్ బాబ్జీ సినిమాలో హీరో ఎవరు? అల్లరి నరేష్. తీసుకోండి 6. లక్ష్మి 3, మాతృశ్రీ శ్రీ 3. పట్టు పురుగు సాధారణంగా తన జీవిత కాలంలో ఎన్ని మీటర్ల పట్టు పోగును ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్స్: ఏ 600 మీటర్ల నుంచి 900 మీటర్ల వరకు, బి 270 మీటర్ల నుండి 330 మీటర్ల వరకు. 270 నుంచి 330 మీటర్లు. రాంగ్ ఆన్సర్. 600 మీటర్ల నుంచి 900 మీటర్లు, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు ఎన్ని రకాల పట్టు చీరలు తెలుసు? కంచి పట్టు, సాముద్రిక పట్టు, గద్వాల్, ధర్మవరం కంచి. ఈ సాముద్రిక పట్టు అంటే కంచిలోనే ఒక వెరైటీ కాదా అది? నేను దాని పేరేమో అంతే. నాకు తెలిసి నేను వెరైటీ అనుకుంటున్నాను. అయితే క్వశ్చన్ అడుగుతాను సుమా, అడగండి. ఇప్పుడు ప్రపంచంలో వరల్డ్ హైయెస్ట్ పీక్ ఎవరెస్ట్. కానీ ఎవరెస్ట్ గురించి మనకు తెలియక ముందు వరల్డ్ హైయెస్ట్ పీక్ ఏంటి? ఎవరెస్ట్ గురించి మనకు తెలియక ముందు కూడా ఎవరెస్టే, కానీ మనకు తర్వాత తెలిసిందంతే. వెల్ సైడ్, వెల్ సైడ్. రండి. ఓ పిల్ల, ఓ పిల్ల, అమ్మ తోడు నాన్న తోడు, నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు, బదలను నిన్నే. ఓ పిల్ల, బదలను నిన్నే. ఓ పిల్ల. పెళ్ళైన కొత్తల్లో సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రియమణి. తీసుకోండి 6. సురేఖ 6. 6 పాయింట్స్. లక్ష్మి 6. టన్ను ఉల్లిగడ్డ పంట అమ్మితే ₹1 మిగిలిన పరిస్థితి మన దేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్స్. ఏ రాష్ట్రంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన రైతుకి. ఏ మహారాష్ట్ర, బి గుజరాత్. మహారాష్ట్ర. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకోండి. మాతృశ్రీ 1, సురేఖ 1, లలిత 1. పూణే జిల్లా మార్కెట్లో టన్ను ఉల్లిగడ్డలు అమ్మితే ₹1 మిగిలిందంటూ దేవదాస్ పర్బానే అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకి ఆ రూపాయి ఎలా వచ్చిందో చెప్పాడు. 2 ఎకరాల్లో ఉల్లి సాగు చేయడానికి 80,000 ఖర్చయిందన్నారు. 952 కేజీల ఉల్లిగడ్డల్ని పూనా మార్కెట్కి తరలిస్తే మార్కెట్ 10 కేజీలకి ₹16 చెల్లించిందన్నారు. ఈ లెక్కన తనకి ₹1,523 వచ్చాయన్నారు. తన ఖర్చులు దళారుల కమిషన్ 92, కూలీలకి 59, చిల్లర ఖర్చులు 51, ట్రక్ డ్రైవర్ కి 1320, మొత్తం 1522 పోగా మిగిలిన ₹1 జేబులో వేసుకొని ఇంటికి వెళ్ళానని చెప్పాడు. 4 నెలలు శ్రమించి సాగు చేస్తే ₹1 మిగిలిందంటూ బాధపడ్డాడు. చాలా 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 బాధాకరమైన సిట్యువేషను. అప్పటికీ రైతు డైరెక్ట్ గా అమ్ముకునేటువంటి విధానాలు వచ్చినా ఇంకా చాలా మంది రైతులు ఇలా బాధపడుతూనే ఉన్నారు. దీనికి త్వరలోనే ఏదైనా మంచి పరిష్కారం రావాలని కోరుకుందాం. రైతుల్ని దత్తత తీసుకోవడానికి ఉంటదా? మనం ఎలాగైతే పిల్లల్ని దత్తత తీసుకుంటున్నాం, వాళ్ళ భూముల్ని దత్తత తీసేసుకోవాలి, ఆ రైతులను దత్తత తీసేసుకోవాలి. ఆలోచిద్దాం ఒకసారి. పొడుపు కథ. ఉన్న చోటే ఉండి పైకెక్కిస్తాను, నా కాళ్ళు 2, వీరుడు కాళ్ళు 2. ఉన్న చోటే ఉండి పైకెక్కిస్తాను, నా కాళ్ళు 2, వీరుడు కాళ్ళు 2. తెలుసు నాకు, నిచ్చెనా. కరెక్ట్ ఆన్సర్. రండి. హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే, ఇకపై నువ్వు నేను లవర్సే, దిల్ సే దిల్ కలిసే క్రేజీ
సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ ఎన్టీఆర్, బి జగపతి బాబు. ఎన్టీఆర్. తీసుకోండి 3. సురేఖ 3. సాంబడు అని ఏ దేవుడిని పిలుచుకుంటారు? ఆప్షన్స్ ఏ శివుడు, బి వినాయకుడు. శివుడు. తీసుకోండి 3. సురేఖ 3. ఏయ్, వాళ్ళు చంపేస్తాను అని నా దగ్గర నుంచి తీసుకుంటున్నావు. మీరేమైనా అడుగుతారా? ఒకే ఒక్కటి అడుగుతాను, బట్ ప్రామిస్ చేయాలి సుమా, తీరుస్తానని. అడుగుతారా అని ముందే అడిగేసారు. అయితే అడగొద్దు. మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. సుమా ఇచ్చిన మాట తప్పదు. తప్పుతుంది. సందర్భంలో మాట తప్పేస్తుంది. తప్పుతుంది. ఇది కలికాలం కాబట్టి నేను మాట లేదు, తప్పుతా. లేదు, సుమా తప్పదు. ఎవరైనా తప్పుతారు కానీ. సరే చెప్పండి. యాక్చువల్లీ నాకు పార్లర్ కు వచ్చిన వాళ్ళందరూ ఒకటి అంటూ ఉంటారు సుమా, ఏంటది? ఏంటి అంటే నువ్వు శుభలా ఉన్నావు అంటూ ఉంటారు. ఓ సో నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించు సుమా, యాంకర్ గా. అంతేనా? నా లైఫ్ లో ఒక డ్రీమ్, ఓన్లీ వన్. నీకు పోటీ వస్తుంది. ఓకే, మాట ఇచ్చాను. ఓకే ఓకే, సుమా మాట తప్పదు. తప్పను. ఎట్టి పరిస్థితుల్లో. ఎట్టి పరిస్థితుల్లో అయినా. ఓకే ఓకే, లాక్ చేసేస్తున్నాను. లాక్ చేస్తున్నా. లాక్ చేస్తాను. లేదంటే నీకు నేను యాంకర్ గా. చచ్చిపోయాక దయ్యమై మరి పీడిస్తాను నేను. అంతవరకు ఓకే. మీకు అవకాశం ఇవ్వను నేను. మీకన్నా ఓకే. ముందు దయ్యాన్ని అయ్యేది నేనే. లేదు, లేదు. మీకు నేను అవకాశం ఇస్తున్నాను. ఓకే మీరు అనసూయకి, రష్మికి పోటీగా అలాంటి బట్టలతోనే జబర్దస్త్లో చేసుకోండి. ఛాన్స్ ఇస్తాను నేను. ఇస్తానన్నా ఛాన్స్? అది ఏంటి మీరు యాంకర్? ఇస్తే డెఫినెట్లీ వన్ చేస్తారా? ష్యూర్. ఓకే, సరే అయిపోయే లోపల ఒకసారి వచ్చి మాకు దర్శనం ఇస్తారా? నో ష్యూర్. కాస్ట్యూమ్ కావాలా? ఇట్స్ మై డ్రీమ్. అవునా? యువర్ హస్బెండ్స్ డ్రీమ్. హస్బెండ్ డ్రీమ్, హస్బెండ్ వేరే ఉంటాయి కదా. ఓకే రండి, మనకెందుకు? వెనక్కి వచ్చేయండి. రాజీవ్ ఖేల్ రత్న 2015 ఎవరికి ఇచ్చారు? ఆప్షన్ ఏ సానియా మిర్జా, బి పుల్లెల గోపీచంద్. సానియా మీర్జా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. సురేఖ 3. అమ్మ, అందరూ నా దగ్గర నుంచే తీసేసారు. ఏమన్నా మిగిలినాయా? పులి, సింహం, కుందేళ్లలో మిమిక్రీ చేయగలిగే జంతువు ఏది? పులి సింహం, కుందేలు మిమిక్రీ చేయగల జంతువు ఏది? ఆప్షన్ ఏ పులి, బి కుందేలు. పులి. కరెక్ట్. తీసుకోండి 3. 111. పులి వేటాడబోయే జంతువుని మోసం చేయడానికి వాటి జాతి జంతువులాగా అరుస్తూ మిమిక్రీ చేస్తుంది. అబ్బో, పులికి తెలివితేటలు కూడా ఉన్నాయి. మనం ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైనా పిలిచినట్టుగా అనిపిస్తే జాగ్రత్త, మన జాతి ఇమిటేట్ చేయడం కూడా పులికొచ్చు. ఏయ్ సుమా అనిందనుకో, నేను వెంటనే నన్ను ఎవరో మా వాళ్ళు పిలిచారని వెళ్తే అది పంజారా విసిరి నన్ను డమాల్ అని కొడుతుంది. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోర చిత్రం బోలో. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా, అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా, చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. చిన్ని తండ్రి కాదు, ఇది చిన్ని తల్లి. అసలు ఈ చిన్ని తల్లి ఫ్రాక్ వేసుకుందో, ఫ్రాకే ఈవెన్ వేసుకుందో అర్థం కానట్టుగా వాళ్ళ అమ్మ వేసింది ఫ్రాక్. ఈ చిన్ని తల్లి పేరు హద్విక. హద్విక. హద్విత. 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 అమ్మో బుజ్జి తల్లి, నా జుట్టు కావాలా నీకు? వద్దులే నాన్న, పిచ్చి జుట్టు. పిచ్చి జుట్టు బాగుండదు, అసలు మనం నోట్లో పెట్టుకోకూడదు తెలుసా? నేను స్టార్ మైలో చూస్తావంట కదా, నీకు ఇష్టమా? స్టార్ మైలు ఇష్టమా నీకు? ఇవాళ ఎక్కడికి వచ్చావో తెలుసా? స్టార్ మైలోకి వచ్చావు నువ్వు. వెల్కమ్ టు స్టార్ మహిళ. నెక్స్ట్ సుమా ఆమెనే, అద్విత. ఓకే, ఇప్పుడు మనం రౌండ్ మొదలెడదామా? ఓకే, రెడీ? 1 2 3 గో. మొదటి చిత్రం. ఈ పాప ఎందుకు వచ్చిందో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఓకే,
ఆ లలిత పసివాడి ప్రాణం. సినిమా పేరు కాదు, ఆయన ఎవరో చెప్పండి. చిరంజీవి. చూద్దాం. ఎస్, చిరంజీవి గారే. మనలాగే ఒక పాపను ఎత్తుకొని వచ్చారు. ఆ పాప ఎవరో తెలుసా? సుజిత. తర్వాత సీరియల్స్ లో ఫుల్ బిజీ అయిపోయింది కదా తనే. ఓహో, నా సుజితనే అది. ఇక 6 పాయింట్లు. పాపం ఆకలి ఎత్తుంది నాన్న నీకు. అజ్జో పాపమే. నెక్స్ట్ మళ్ళీ లలిత. ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. చూద్దాం. అవును, ప్రకాష్ రాజ్ గారే. ఆయన దగ్గర కూడా ఒక పాప ఉంది, కానీ పెద్ద పాప. మా దగ్గర చిన్న పాప. 6. నెక్స్ట్ పిక్చర్. సురేఖ. బాలకృష్ణ. చూద్దాం. సునీల్. సునీల్. బాబుని ఎత్తుకొని. అంతా కొంచెం పెద్ద పిల్లలే. మన పిల్లంత కాదులే, మన పిల్ల బుజ్జిది. -6. ఓ సారీ, మర్చిపోయాను. ఇదిగో ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. ఇదిగో ఇదిగో ఇది ఇది పెట్టు. అదే 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 పెట్టు. ఇదిగో పెట్టుకో పెట్టుకో. ఓకే. లాలీ 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 లాలీ. అయ్యి నా పాటకు కూడా పిల్లలు ఏడుపులు ఆపుతున్నారు. బాగుందా పాట? స్వరాభిషేకంలో పాడినా ఏం అర్థం కాక చూస్తున్నా లాంగ్వేజ్ అని పాడినా. ఓకే. లాలీ 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 లాలీ. డ్రెస్ కింద కానీ హకీస్ కనిపిస్తుంది. సురేఖ. వెంకటేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మొత్తం ఫ్యామిలీ సమేతంగా వచ్చేసారు. పిల్లనెత్తుకున్నారు, పక్కన వాళ్ళ ఆవిడ, పాప, అందరూ ఉన్నారు. నెక్స్ట్ పిక్చర్. లలిత. పవన్ కళ్యాణ్. చూద్దాం. -6 లలిత. లలితకు పాయింట్లు పోయే, లలితకు పాయింట్లు పోయే. నెక్స్ట్ పిక్చర్. సురేఖ. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. ఎస్, రాజేంద్ర ప్రసాద్ గారి 6 పాయింట్లు. ఓనమాలు దిద్దిస్తున్నట్టున్నారు. రౌండ్ అయిపోయిందంటే బుచ్చి తల్లి, రౌండ్ అయిపోయిందంటే బంగారు. చూసావా, నువ్వు వచ్చావు, మేమంతా నీకోసమే ఇక్కడ రెడీగా ఉన్నాం తెలుసా. మరి ఈ రౌండ్ అయిపోయిన స్కోర్స్ చూద్దామా. కొత్త కొత్త రౌండ్లతో, బోలెడంత వినోదంతో, లక్షల బహుమతులతో అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది సూపర్ స్టార్ మహిళ. కొత్త కొత్త రౌండ్లతో, సరికొత్త రూపంతో, లక్షల బహుమతులతో సూపర్ స్టార్ మహిళ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా.
మీ గేమ్ ఇలా పెట్టండి, ఈ రింగ్ లోకి వచ్చి నిలబడండి, దీన్ని ఇలా కొట్టి, అయ్యో మరి అంత కిందకి పడిపోయిందేంటి, మళ్ళీ ఇంకొక బంతి కొట్టేటప్పుడు మాత్రం రింగ్ లో నిలబడాలి. ఓకే, క్యాచ్ పట్టుకునేటప్పుడు బయటకు వచ్చి క్యాచ్ పట్టొచ్చు, అందులోకి వేసేసేయండి. ఇంతే. రూల్ ఏంటంటే మీరు కొట్టేటప్పుడు 2 కాళ్ళు రింగ్ లోపల ఉండాలి. రెడీ, 1 2 3 గో. టైం అయిపోయిన తర్వాత ఒకటి వేశారు, అది కూడా చేత్తో వేశారు, తీసేద్దాం. 2 4 6 36 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. రెండు కాళ్ళు, మీకు 2 కాళ్ళు ఉన్నాయని గుర్తించాలి. లోపల 2 కాళ్ళు లోపల పెట్టిన తర్వాత మీరు కొట్టేటప్పటికల్లా ఒక కాలు బయటే ఉంటుంది, తర్వాత మీరు పెడుతున్నారు. అది వచ్చింది మీకు ఆట. ఒక 3 బంతులు మాత్రం మీరు 2 కాళ్ళు లోపల పెట్టకుండానే ఆడేశారు కాబట్టి మైనస్. రెండు 4 1 5 30. సాస్ పాన్ సెట్. రెడీ, 1 2 3 గో. రెండు 4 6 8 10 అబ్బా 60. కూల్ జగ్. లక్ష్మి గారు మీ టార్గెట్ 65 అంటే 11 బంతులు. రండి, విన్ అయ్యేది లేకపోతే సురేఖ. రెడీ, 1 2 3 గో.
అదేంటి లీవ్ ఇట్ లీవ్ ఇట్టా లేకపోతే మేమేం పెట్టుకోం. అయ్యో ఏ లీవ్ ఇట్ ఆల్సోనా. కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు కదా, నిలబడి ఇలా అయితే ఎలా? కమాన్ కమాన్ కమాన్. కొంచెం టైం పెంచండి. ఎవరికి? నాకే. లీవ్ ఇట్ నో. ఐ విల్ నాట్ లీవ్ ఇట్. అమ్మా 2, 4, 6, 8 వరకు ట్రై చేశారు. 48 డిన్నర్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ సురేఖ. ఓ సోటి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్. సో ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు కూల్ జగ్ అండ్ గీజర్. పట్టుకోండి లేకపోతే ఎవరైనా పట్టుకుపోతారు. మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రాకు 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 పుట్టించావే. కొత్త కొత్త రౌండ్లతో సరికొత్త రూపంతో లక్షల బహుమతులతో సూపర్ స్టార్ మహిళ. పోలీస్ అంటే నుదుటి మీద ఘాటు, బుగ్గ మీద పుట్టుమచ్చ, ఇంత మీసాలు వేసుకొని అల్లం శ్రీదేవి అనగానే ఎస్ సార్ అని సెల్యూట్ కొడతారనుకుంటున్నారా? నో. నీతికి నిజాయితీకి ప్రాణం పెట్టే అల్లం శ్రీదేవి తాట తీస్తుంది. అబ్బా ఎవరికి ప్రాబ్లమ్స్ లేకపోతే నేను ఎట్లా తీర్చి నేను ఎట్లా పురస్కారం సంపాదించాలి? ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉండొచ్చు కదా. నాకు యాక్చువల్ గా నైట్ సరిగా నిద్ర పట్టట్లేదు. షాపింగ్ మాల్ కి డబ్బులు కావాలి, బజార్ మామూలు తీసుకో. లంచంలో స్పీడ్ పెంచితే కదా చెల్లి నువ్వు. అక్కా! ఇలా ఉంటే ఎలాగా? ఆ కుటుంబం పరువు మొత్తం తీస్తున్నారు. ఛీ! ఏంటి వాయిస్ బాగా తగ్గింది? 2 సంవత్సరాల్లో మీ ఆయన బాగా నిన్ను తొక్కేసినట్టున్నారు. బాబు మిమ్మల్ని చూస్తుంటే ఒక అడుగు తక్కువైనా సరే పెళ్ళానికి మీదే పై చేయిలా ఉంది. కాదు, బంగారం వేస్తే బంగారం వస్తుంది కాదు. మా ఆవిడ మారుతుందా, నన్ను పద్ధతిగా పిలుస్తుందా అది చెప్పు. బాబు నాది చిలక జోస్యం కాదు, అడుక్కునేదాన్ని. దేవుడా